ఈ పత్రిక సమావేశం ఏర్పాటు చేయడం మా బంజారా అడ్వకేట్ అసోసియేషన్ ఖమ్మం వారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ క్లబ్ నందు సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ఈ సమావేశంలో పాల్గొన్న మా బంజారా అడ్వకేట్స్ నాయకులు ధరావత్ వీరన్న నాయక్, భారతదేశానికి ఒక సెలబ్రిటీ పాప్ సింగర్ అయిన మంగ్లీ గారి మీద ఘోరాతి ఘోరమైనటువంటి ఆరోపణ చేయడం జరుగుతుంది. ఒక మైక్రో కంపెనీస్ లో ఆమె యొక్క పాత్ర ఉందని చెప్పేసి ఒక న్యాయవాది ఆమె మీద ఫాల్స్ ఎలిగేషన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. దీన్ని మేము ముక్తఖండంగా ఖండిస్తున్నాం. ఏదైతే ఈ దేశంలో ఎక్కడైనా అన్యాయం జరిగినప్పుడు అది అన్యాయం అని భావిస్తే ప్రైమరీగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరుగుతుంది. తర్వాత ఏదైతే సాక్ష్యాలు ఉన్నాయో పోలీసు వారికి సమర్పించడం జరుగుతుంది. అట్లా చేయకుండా ఆ న్యాయవాది రోడ్డు మీద వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి అట్లా చెప్పడం అనేది ఇది రాజ్యాంగ విరుద్ధం. ఒక సాక్ష్యాలని మ్యానిపులేట్ చేసినట్టే. ఎందుకంటే సాక్ష్యాలను నువ్వు రోడ్డు మీద ఎట్లా ఫాల్స్ ఎలిగేషన్ ఎట్లా ప్రూవ్ చేస్తావు రేపు? కాబట్టి ఇది సమంజసం కాదు. మా యొక్క ఆడబిడ్డని ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం, ఆమె భవిష్యత్ ఇంకా ముందుంది. ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతున్నటువంటి బంజారా బిడ్డని ఇట్లా అహేళనగా చేయడం ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఆ సుబ్బారావు అనేది అడ్వకేట్ ని నేను హెచ్చరిస్తున్నాను. అయితే ఈ మైక్రోసాఫ్ట్ కంపెనీ అనేది ప్రధాన నిందితుడు ఎవడైతే ఉన్నాడో హేమకాంత్ రెడ్డి ద్వారానే అక్కడ ఒక బాధితులకు నష్టం జరిగింది. రమాకాంత్ రెడ్డి ఈ ఈ మొత్తానికి ఎపిసోడ్కి ప్రధాన నిందితుడు. అతను ఒక మధు అనే అబ్బాయిని ముందు పెట్టి మధు ద్వారా డబ్బులు వసూలు చేయడం అనేది వాళ్ళు చేసిన ఒక తప్పుడు పని. దాంట్లో అన్యాయం జరిగిన మాట వాస్తవమే అని కనబడుతుంది సమాజంలో. కానీ ఈ అన్యాయం చేసింది ఎవరైతే ఉన్నారో హేమకాంత్ రెడ్డిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి. మా అమ్మాయి మీద కాదు, హేమకాంత్ రెడ్డి సుబ్బారావుని అప్రోచ్ అయ్యి సుబ్బారావు ద్వారానే హేమకాంత్ రెడ్డి ఆయన బాధితుడు అని చెప్పేసి సోషల్ మీడియా ముందుకు వస్తుండు. హేమకాంత్ రెడ్డి దీనికి ప్రధాన వ్యక్తి, ఎంత కుట్రదారి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర పోలీస్ శాఖ వారు కానీ ఆ హేమకాంత్ రెడ్డిని కస్టడీలో తీసుకుంటేనే అసలు మొత్తం చిట్ట బయటకు వస్తుందని చెప్పేసి మా సంఘం ద్వారా మేము ఖండిస్తున్నాం. మంగ్లీ కంపెనీలో ఏమైనా వాటా ఉందా? మంగ్లీ ఎక్కడైనా అగ్రిమెంట్ చేసిందా? లేకుంటే మంగ్లీ ఆ కంపెనీలో బోర్డు డైరెక్టర్ ఉందా? అలాంటివి లేనప్పుడు మంగ్లీని ఎట్లా లాగుతారు బయట అనేది ఒక ప్రశ్న. చట్టం ముందు అందరూ సమానమే. మంగ్లీకి చట్టం చుట్టం కాదు. ఆమె కూడా అంటుంది, ఎవరైతే బాధితులు మీకు న్యాయం జరగాలంటే నేను కూడా మీ పక్షాన ఉంటానని చెప్పేసి ఆమె కూడా ముందుకు వచ్చి చెప్తుంది. అలాంటప్పుడు ఆ సుబ్బారావు అనే వ్యక్తి ఆ అమ్మాయిని టార్గెట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. నేను వదలను అని చెప్పేసి లాంగ్వేజ్ మాట్లాడుతున్న సుబ్బారావు, నువ్వు ఎట్లా వదలవు? ఏమైనా తప్పు చేస్తే నీకు చట్టం ద్వారా శిక్షిస్తా అని చెప్పు. కానీ మీడియా ముందు నేను వదలనంటే ఏకవచనంతో నీకే చట్టం తెలుసా? ఇంకా తెలియదు దేశంలో ఉన్నోళ్ళకి? ఇది కరెక్ట్ కాదు సుబ్బారావు గారు. నువ్వు ప్రాక్టీస్ లో ఉంటే ప్రాక్టీస్ ని డెవలప్ చేసుకో, సమాజానికి ఉపయోగపడు. కానీ ఫాల్స్ ఎలిగేషన్ తోని ఫోటోలు పట్టుకొని ఏదో బ్లేమ్ చేయాలని చెప్తే ఇది కరెక్ట్ కాదు, మంచి పద్ధతి కూడా కాదు. ఇది మొత్తం న్యాయవాద వృత్తికే కళంకితం అవుతుంది నువ్వు చేసే పనికి. నిజంగా ఆమె తప్పు చేసి ఉంటే పోలీసు ముందు ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయి. పోలీసు వారు మొత్తం చూసి మొత్తం కోర్టుకు సబ్మిషన్ చేస్తారు కదా. అట్లా చేయకుండా నువ్వు డైరెక్ట్ మీడియా ముందు తీసుకొచ్చి పేరు ఆర్టిస్ట్ లాగా మొత్తం మంగ్లీ తప్పు చేసింది అని చెప్పేసి ఇది చెప్పడం అనేది, చేపించడం అనేది కరెక్ట్ కాదు. దీనికి మైక్రో ఫైనాన్స్ ఏదైతే బాధితులు ఉన్నా అంటారో అది లింకు మొత్తం హేమకాంత్ రెడ్డిని పోలీస్ శాఖ వారు తక్షణమే అరెస్ట్ చేయాలి.
ఆయనకు అరెస్ట్ చేస్తేనే మిగతా వాళ్లకు న్యాయం జరుగుతుందని కోరుకుంటూ మంగ్లీపై ఎలాంటి నింద పైన ఆరోపణలు చేస్తే మేము ఊరుకునే లేదని చెప్పేసి మా సంఘం ద్వారా హెచ్చరిస్తున్నాను. ఇప్పుడు మా నాయకుడు మీడియా మిత్రులకు, నాతోటి న్యాయవాదులకు అందరు గత వారం రోజుల నుంచి రకరకాల సోషల్ మీడియాలో రకరకాల మెసేజ్ రూపంలో కానీ, వీడియో రూపంలో కానీ, ఆడియో రూపంలో కానీ 200 నుంచి 150 కోట్లు స్కామ్ జరిగింది, మంగ్లీ పాత్ర ఉన్నది ఇందులో అని మనం చూస్తా ఉన్నాం. కానీ ఇవాళ వారం 10 రోజుల నుంచి మంగ్లీయే తప్పు చేసింది, మంగ్లీనే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకుంది, కంపెనీ పెట్టుకున్నది, మంగ్లీనే దీనికి ఆథరైజ్డ్, మంగ్లీనే దీనికి ఈ కంపెనీకి ఓనర్ అని చెప్పి ఇప్పుడు దాకా విన్నటువంటి మీడియాలలో ఎక్కడా క్లారిటీ లేదు. సోషల్ మీడియాలో పదే పదే అదే వస్తా ఉంది, మంగ్లీ స్కామ్ అని వస్తా ఉంది. ఇది ప్రజాస్వామ్య దేశం. తప్పు జరిగినా అది జరిగిందని నిరూపించడానికి దానికి కోర్టులు ఉన్నాయి, పోలీస్ వ్యవస్థ ఉంది. కానీ అసలు ఏం జరగక ముందు, అది జరిగిందా జరగలేదా అనేది తెలియక ముందే పెద్ద నింద మోసి ఎక్కడో మారుమూల ప్రాంతం గిరిజన తండా నుంచి చాలి బతుకులు, వాళ్ళ చాలా చిన్న కుటుంబాలు, వాళ్ళు గిరిజన తండా నుంచి ఒక ఆడపిల్ల ఇవాళ దేశం మొత్తము ఒక పేరు సంపాదించుకున్నటువంటి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ కష్టపడి ఒక గాయనిగా, ఒక సెలబ్రిటీగా పేరు పొందినటువంటి అమ్మాయిని, ఆమె ప్రతిష్టని దిగదార్చడం కోసం, ఆ అమ్మాయిని కిందికి లాగడం కోసము చేస్తున్నట్టుగా ఈ వార్తలు చూస్తా ఉంటే మాకు అట్లా అనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే మొన్న మీడియా ముందుకు వచ్చి చెప్పింది, ఆమె ఒక నిజంగానే తప్పు చేసి ఉంటే మీడియా ముందు వచ్చి నేనే బాధ్యతల తరఫున నిలబడి మీకు సపోర్ట్గా వస్తానని చెప్పి చెప్పడం జరిగింది. దాని తర్వాత కూడా నిన్న మొన్న ఈ రోజు కూడా చాలా సోషల్ మీడియాస్లో మంగ్లీ స్కామ్ పదే పదే. ఇది నిజంగా ఆమెను ఎవరో కావాలని కుట్రపూరితంగా చేస్తున్నట్టు మేము భావిస్తా ఉన్నాం. నిజంగానే తప్పు జరిగి ఉంటే ఇవాళ పోలీస్ వ్యవస్థ వాళ్ళు ఇన్వెస్టిగేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇందులో అసలు ఎవరి పాత్ర ఏంటిది, నిజమేనా, ఇది ఎక్కడ జరిగింది, దీనికి వాళ్ళ దగ్గర పూర్తి ఆధారాలు ఉంటే ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేస్తే నేను దానికి అంగీకరిస్తానని చెప్పి అమ్మాయి కూడా మీడియా ముఖంగా చెప్పడం జరిగింది, మంగ్లీ గారు. కానీ ఇష్టానుసారంగా పిచ్చిగా ఇష్టం వచ్చినట్టుగా ఆమెను టార్గెట్ చేసి ఆమె ప్రతిష్టను దిగదార్చి ఆమె ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఆమె కట్టుకున్నటువంటి ఒక గూడుని కూల్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది ప్రజాస్వామ్యంలో ఇది పద్ధతి కాదని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఆ అమ్మాయిని ఏదైనా ఉంటే మీరు లీగల్ గా వెళ్ళి మీరు నిరూపిస్తే దానికి అంగీకరిస్తానని చెప్పి ఆమె మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. మంగ్లీ గారు, ఇకనైనా మీరు ఇట్లాంటి ఈ అబండాలు మానుకోవాలని చెప్పి, ఒక గిరిజన అమ్మాయి మీద ఇంత ఘనంగా విషం చిమ్ముతా ఉన్నారు. చదువుకున్న మేధావులు ఉన్నారు, ఇందులో చాలా మంది పెద్ద వాళ్ళు ఉన్నారు. మేము ఎవరి పేర్లు చెప్పి వాళ్ళని మేము ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. నిజాలు ఏందో తేల్చాలి, చట్టం ముందు నిలబెట్టాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కానీ అమ్మాయిని ఏది ఉన్నా అది తేలేదాకా ఇష్టం వచ్చినట్టు ఈ మీడియాలలో, ఈ సోషల్ మీడియాలలో ఇష్టం వచ్చిన మెసేజ్లు, ఇష్టం వచ్చిన వీడియోలు ఆపాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది మంగ్లీకి సంబంధించింది కాదు, ఇది ఎంటైర్ లంబాడి జాతికి సంబంధించిన ఘోరమైన అవమానం అండి ఇది. ఎందుకంటే ఓకే, మంగ్లీ స్కామ్ చేసిందా లేదా అనేది దానికి జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ ఉంది, పోలీస్ వ్యవస్థ ఉంది, అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మంగ్లీ మీద స్కామ్ చేసింది అంటే, మంగ్లీ కంటే ముందు ఇంకెవరు స్కామ్ చేయలేదా?
ఆ బెట్టింగ్ యాప్స్ లో వాళ్ళు ఉన్నారు కదండి, ఫస్ట్ వాళ్ళని నిలదీయండి. వాళ్ళు కోట్లు కోట్లు ప్రజలని కళ్ళు కప్పి లైవ్ గా పబ్లిసిటీ చేశారు కదా బెట్టింగ్ యాప్స్ ని. వాళ్ళని నిలదీయండి సార్. ఫస్ట్ వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. ఒక పేద పిల్ల, ఒక బంజారా ముద్దు బిడ్డ ఆస్తులు అమ్ముకొని, భూమి అమ్ముకొని, ఒక పేద కుటుంబం నుంచి వచ్చి ఇవాళ తన గొంతుని ఒక ఆయుధంగా చేసుకొని, ఒక భారతదేశంలో ఒక ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ మెచ్చేటట్టు పాటలు పాడుకుంటూ ఒక బంజారా జాతిని ఒక స్థాయిలో నిలబెట్టిన ఆమెని ఇంత ఫోకస్ చేసే బదులు దేశంలో ఎంతో మంది ట్యాక్స్ కట్టకుండా తిరుగుతున్నారు కదా ఫ్రీగా, గవర్నమెంట్ కి ఎంతో లాస్ చేసుకుంటా తిరుగుతున్నారు కదా, వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోండి సార్. ఎందుకు ఓన్లీ బంజారాలే ఎందుకు టార్గెట్? మొన్న కిషన్ నాయక్ వాళ్ళ ఇంట్లో ఐటీ రైట్ చేశారు. ఇవాళ మంగ్లీ ఎందుకు సార్ ఓన్లీ లంబాడీస్ నే ఎందుకు టార్గెట్ చేశారు? దెర్ ఆర్ సో మెనీ పీపుల్ కదా, వాళ్ళని కూడా చూసుకోండి సార్. ఎందుకు ఎస్టీలకి లంబాడీల రిజర్వేషన్ తీసేయాలని ఎందుకు అంత పగబట్టారు మా మీద? ఎందుకు తీసేయాలి సార్? రిజర్వేషన్ ని ఒక ఆపర్చునిటీగా యూజ్ చేసుకొని ఎంతో మంది కష్టపడి ఎదుగుతుంటే ఇట్లా ఓర్వరు. అదే 200 years బ్యాక్ రిజర్వేషన్ లేని రోజుల్లో అగ్రకులాలు మమ్మల్ని బాధ్యతరా అని అనిపించి వాళ్ళ ఇళ్లలో పనికి వాడుకొని మమ్మల్ని అట్లా హింస పెట్టారు. అంబేద్కర్ లాంటి గొప్ప వాళ్ళు మా లాంటి పేద ప్రజల బాధలు చూసి రిజర్వేషన్ వీళ్ళకి ఇస్తే వీళ్ళు కూడా సొసైటీలో అందరిలాగా సమానంగా రాగలరు అంటే ఇలా రిజర్వేషన్ ఆపర్చునిటీ యూజ్ చేసుకొని వస్తుంటే ఇట్లా మమ్మల్ని తొక్కేస్తున్నారు. దయచేసి ఇది అసలు మంచి పద్ధతి కాదు. బంగ్లీ క్లియర్ గా చెప్పింది మీడియాలో. ఏమని చెప్పింది సార్? నేను తప్పు చేస్తుంటే, నా బ్రదర్ తప్పు చేస్తుంటే, మా బ్రదర్ కాదని అంత క్లియర్ గా వాళ్ళ బ్రదర్ ని పక్కన నిల్చోబెట్టి వాళ్ళ ఫేస్ కూడా చూపించింది కదా, అయినా నమ్మరేంటి అసలు? వాళ్ళ బ్రదర్ కాదు అని 100 times చెప్పింది, వాళ్ళ బ్రదర్ ని పక్కన కూడా నిల్చోబెట్టింది, అయినా అసలు ఇదేమైనా పద్ధత? కానీ ఇప్పుడు రేపు రోజున ఏదైనా సూసైడ్ చేసుకొని చచ్చిపోతే ఎవరు సార్ బాధ్యతలో? ఎవరు సార్ బాధ్యత వహిస్తారు? బంగ్లీ ముద్దు బిడ్డ బంజారా గోల్పాటికి ఏమైనా జరిగితే మేము మాత్రం అస్సలు ఊరుకోం సార్. మా బంజారా జాతి మొత్తం ఫైట్ చేస్తాము, ఎంత దాకైనా వెళ్తాం సార్, మేము చెప్తున్నాము.